అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాల నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ల గోడౌన్లు, పెట్రోల్ బంకుల వద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యల గురించి సంబంధిత సిబ్బందికి ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించామని ఫైర్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నగరవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణలంకలో గ్యాస్ సిలిండర్ల గోడౌన్ వద్ద, బందర్ రోడ్డులోని చెన్నుపాటు పెట్రోల్ బంకు వద్ద అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైర్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు వారికి తెలియజేశారు. పెట్రోల్ బంకులో వినియోగించాల్సిన అగ్ని నిరోధక పరికరాలను ప్రదర్శించారు. ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పెట్రోల్ బంక్ సిబ్బందికి శ్రీనివాసరావు సమగ్రంగా తెలియజేశారు. పెట్రోల్ బంక్ సేఫ్టీ గురించి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎల్పిజి సేఫ్టీ సంబంధించి కృష్ణలంక హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర, హెచ్పి గ్యాస్ డీలర్ దగ్గర, ఇండియన్ గ్యాస్ డీలర్ దగ్గర వాళ్ళకందరికీ డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఈ చెన్నుపాటి పెట్రోల్ బంకులో ఇక్కడ ఉండేటువంటి పనిచేసే మొత్తం వర్కర్స్ అందరికీ కూడా వీళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి డ్రై కెమికల్ పౌడర్, ఫోమ్ ఎక్స్టింగ్విషర్ ఆపరేషన్స్, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్, లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్సిట్ పాయింట్, వీళ్ళకి ఉండేటువంటి గన్స్ సేఫ్టీ, ఇవన్నిటి గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. రేపు హాస్పిటల్ సంబంధించిన ప్రోగ్రామ్ రమేష్ కార్డియాక్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. చివరి రోజున 20వ తారీఖు సెమినార్తో ఈ కార్యక్రమం అనేటువంటిది ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి బంకు పక్షాన విష్ణువర్ధన్ రావు, పలువురు అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన మోడల్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ నగర నాయకుడు ప్రవీణ్ తెలిపారు. పరీక్ష పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. గవర్నర్పేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన మోడల్ ఎంసెట్ పరీక్ష పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ చుక్కా రామయ్య పర్యవేక్షణలో మోడల్ ఎంసెట్ పరీక్ష జరగనుందని అన్నారు. ఈ నెల 22వ తేదీన పరీక్ష జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్కు ధీటుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు, వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. ఈ యొక్క ఎగ్జామ్ మధ్యాహ్నం 2 to 5 రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు ప్రభుత్వం నిర్వహించే మోడల్ ఎంసెట్ ఎగ్జామ్కి ధీటుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాశక్తి సహకారంతో అన్ని గ్రామాల్లో, ఎక్కువ మండలాల్లో కూడా విద్యార్థులను దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థినీలు యొక్క మోడల్ ఎంసెట్ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. అనేక మంది నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు హాజరై సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు పొందారు. సరైన ప్రచారం లేకపోవడంతో ఎక్కువ మంది ఈ జాబ్ మేళాకు హాజరు కాలేకపోయారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనేక మంది ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో అర్హులైన వారిని సెక్యూరిటీ గార్డులుగా ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఈ రోజు నిర్వహించామన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని, రేపు కూడా ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లక్ష సెక్యూరిటీ సర్వీసెస్ బెంగళూరు వారు 13వ తారీఖు 13/4/2012న ఇట్లా మాకు మ్యాన్ పవర్ కావాలని చెప్పేసి అని సంప్రదించడం జరిగింది. దాన్ని బేసిక్ చేసుకొని మేము జాబ్ మేళా కండక్ట్ చేసాం. 17, 18 కండక్ట్ చేస్తున్నాం. 17వ తారీఖున మొత్తం క్యాండిడేట్స్ 65 మంది ఇచ్చారు. వాళ్ళకు గాను మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళు 32 మంది సెలెక్ట్ అయ్యారు. ఈరోజు 18వ తారీఖు కూడా మళ్ళీ కండక్ట్ జరుగుతుంది సెలక్షన్. శ్రీ నృత్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన తరిగొండ వెంగమాంబ రచించిన శ్రీరమ పారాయణం కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నట్లు నాట్యాచార్య చదలవాడ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా సంగీత రత్న సూర్యారావును సన్మానించనున్నట్లు ఆయన వివరించారు.
సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ నృత్యాలయకు చెందిన నాట్యాచార్య చదలవాడ ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన సంగీత కళాశాలలో శ్రీ రమాపరిణయం నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన ద్విపద కావ్యమైన శ్రీ రమాపరిణయం నృత్యాన్ని తమ బృందం అనేక చోట్ల ప్రదర్శించి ప్రశంసలు పొందారన్నారు. ఈ నృత్య ప్రదర్శనను పురస్కరించుకొని సంగీత రత్న పెమ్మరాజు సూర్యారావును సన్మానించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులేనని ఆయన తెలియజేశారు. రేపు 20వ తారీఖు ఘంటసాల వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి విరచితమైన శ్రీ రమాపరిణయ ద్విపద కావ్య నృత్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. ఇదే ప్రదర్శనని మేము నాద నీరాజనంలో కూడా ప్రదర్శించాము. పలు ప్రదర్శనలు చేసి 20వ తారీఖు ఇక్కడ మేము ఈ వేదిక మీద ఘంటసాల వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీ వేదిక మీద ప్రదర్శన చేయడానికి మేము అందరం కూడా ఉన్నాము. తదుపరి శ్రీ సంగీతరత్న పెమ్మరాజు సూర్యారావు గారు ఎంతోమందికి సంగీతాన్ని సమకూర్చి ఎన్నో బ్యాలేలు సంగీతాన్ని సమకూర్చినట్లు అటువంటి మహోన్నతమైన వ్యక్తికి సన్మానం చేసుకోవడానికి మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఘంటసాల వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీలో సాయంత్రం 6:30 గంటలకు శుక్రవారం. విలేకరుల సమావేశంలో శ్రీ నృత్యాలయ బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో